తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజు కొనసాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మెను విరమించబోమని జేఏసీ నేతలు తేల్చి చెప్పారు. సకల జనుల సమ్మె తరహాలో పోరాటం చేస్తామని ఆర్టీసీ కార్మికులు చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ కూడా బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. డిపోల వద్ద కార్మికులు తమ నిరసనలు చేపట్టారు. ప్రభుత్వం చర్చల పేరుతో తమను తప్పుదారి పట్టిస్తోందని కార్మికులు మండిపడుతున్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 30% తగ్గకుండా 2021 వేతన సవరణ అమలు చేయాలని కోరుతున్నారు. మెదక్ బస్టాండ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలిపేందుకు బీజేపీ, సిపిఎం నేతలు వెళ్లారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తకరంగా మారడంతో బీజేపీ, సిపిఎం నాయకులను అరెస్టు చేసి మెదక్ పిఎస్కు తరలించారు పోలీసులు. మెదక్ బస్టాండ్ వద్ద నెలకొన్న ఉద్రిక్తతకు సంబంధించిన విజువల్స్ మనం ఆన్ స్క్రీన్ చూస్తూ ఉన్నాం. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలిపేందుకు బీజేపీ, సిపిఎం నేతలు అక్కడికి వెళ్లారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఈ తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తకరంగా మారడంతో బీజేపీ, సిపిఎం నాయకులను అరెస్టు చేసి మెదక్ పిఎస్కు తరలించారు పోలీసులు.